రీతి ఎవరి బర్త్డే ఏది చూపి ఎవరి బర్త్డే శ్రేయన్ బావది బర్త్డేనా హలో అందరికీ ఈ వీడియో వచ్చేసి మా బాబు బర్త్డే వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ బర్త్డే అయిపోయి కూడా ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. బట్ నేను కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నానంటే అర్థం చేసుకోండి అసలు నేను ఎంత వీడియోస్ అప్లోడ్ చేయడంలో ఎంత డిలే చేస్తున్నానని. అండ్ ఇంకా బర్త్డే అయితే చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాం. ఎందుకంటే ఈసారి వీక్ మధ్యలో వచ్చింది కాబట్టి, అది కూడా థర్స్డే రోజు వచ్చింది కాబట్టి ఎవరు అంటే యాక్చువల్లీ ఇంకా వానలు కూడా పడుతున్నాయి కదా, సో అందరూ రాలేకపోయారనమాట. అదొక చిన్న రీజన్. ఇంకా చిన్నగా చాలా సింపుల్గా ఇంట్లోనే సెలబ్రేట్ చేసాం. అండ్ మా బాబుకి ఎక్కువగా డెకరేషన్ ఇవన్నీ కూడా అస్సలు నచ్చవన్నమాట. సో చిన్నగా ఒక హ్యాపీ బర్త్డే బ్యానర్ పెట్టేసి అండ్ జస్ట్ బో డిజైన్ నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను. ఈ బోస్ మా పాప నేను ఇద్దరం కలిసి చేసామనేసి బ్లాక్ రిబ్బన్ తీసుకొని దాంతో సింపుల్గా డెకరేషన్ చేసేసాను అనమాట. ఇంకా మా శ్రేయన్ బాబు బర్త్డే షాపింగ్ వీడియో కూడా ఆల్రెడీ షార్ట్స్ అప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. అండ్ మీరు చూస్తూనే ఉన్నారు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అవి షార్ట్స్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను కాబట్టి. అండ్ ఇంకా బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియో ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది, చూసి ఎంజాయ్ చేసేయండి. ఇక్కడ మా ధృతి పాప చాలా అలిగింది గైస్. ఎందుకో అర్థం కాలేదు మాకు చాలాసేపటి వరకు. అసలు ఎన్నిసార్లు పిలిచినా కూడా రావట్లేదు అనమాట. అసలు ఎందుకు అలిగింది, మా మీద అలిగిందా ఎవరి మీద అలిగింది అనేసి చాలాసేపే అడిగాం మేము కూడా. బట్ అస్సలు వినట్లేదు, రావట్లేదు అనమాట. సరే కదా అనేసి ఒకసారి ఎందుకు కలిగిందో తెలుసుకుందాం అనేసి అయితే తీసుకొచ్చిన అనమాట. అస్సలు చెప్తలేదు గైస్, ఎందుకో అస్సలు అర్థమే కాలేదు. అండ్ ఇంకా మేము ఎవ్వరం పెట్టినా కూడా కేక్ తింటుంది. మళ్ళీ అదే వాళ్ళ బావ పెడితే మాత్రం అస్సలు తింటలేదు అనమాట. ఇంక అప్పుడు అర్థమైంది అసలు అలిగిందే వాళ్ళ బావ మీద అనేసి. ఇంకా ఎందుకు అలిగిందంటే ఫస్ట్ క్యాండిల్స్ ఇట్లా వెలిగించి ఊపుతారు కదా, అప్పుడు తను ఉండి ఊపుదాం అనుకుందనమాట వాళ్ళ బావతోటే. ఇంకా అది జరగకపోయేసరికి హర్ట్ అయింది, మస్తు ఫీల్ అయిందనమాట, మస్తు అలిగింది. అసలు చాలాసేపటి వరకు ఎంత బతిలాడినో. ఇంకా కొద్దిసేపు అయిపోయిన తర్వాత అప్పుడు సెట్ అయిందనమాట. మళ్ళీ వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మంచిగా ఉంది. బట్ కొద్దిసేపటి వరకు అయితే చాలా ఫీల్ అయింది, చాలా అలిగింది గైస్. మేము కూడా చాలా అసలు ఏంటిది ఇంత ఫీల్ అవుతుందా అని కూడా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయినాం.
సో చూసారు కదా, అందరైతే రాలేకపోయారు. మా అక్క వాళ్ళు, అక్క పిల్లలు, మామయ్య, ఇంకా పెద్దక్క వీళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళనమాట అదే వీకెండ్ అయితే. బట్ ఈసారి వీక్ మధ్యలో వచ్చింది కాబట్టి మా శ్రేయన్ బాబు బర్త్డే ఇలా చిన్నగా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. మా అన్నయ్య, వదిన అండ్ ధృతి ఇంకా మా బావ ఆఫీస్ నుంచి డైరెక్ట్ వచ్చాడనమాట. సో ఓన్లీ మేము మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాం. చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అసలు బర్త్డేనే సెలబ్రేట్ చేసుకోలేదు. కనీసం మా పిల్లలకైనా ఎప్పటికీ ఇలాగే చిన్నగా అయినా సరే, పెద్దగా అయినా సరే మంచిగా సెలబ్రేట్ చేయాలి అనేసి నా కోరిక అనమాట. అలానే ఎప్పుడూ చేస్తున్నాం. ఇంకా మా ధృతి పాప అలగడమే ఈ వీడియోలో హైలైట్ గైస్. అసలైతే నాకు చాలా బాగా అనిపించింది మా ధృతి పాపను అట్లా ముద్దుగా అలిగితే మాత్రం. అండ్ ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూసారంటే మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి. అండ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు గైస్. ఉంటా బాయ్.